మెడికల్ మరియు హెల్త్ కేర్ రంగంలో బ్రైట్ ఫ్యూచర్ కోసం వెతుకుతున్నారా? అయితే అరోరా అందిస్తున్న బెస్ట్ పారామెడికల్ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ లో జాయిన్ అవ్వండి. కానీ సమాజంలో ప్రతి మనిషి రీల్ చేసేవాళ్ళు కానీ లవ్వులు చేసి కానీ 2 పెళ్ళిళ్ళు చేసుకుని బారుగుండంగా ఇంకొక ఆతో ఉండి దొరికిపోయి ఈ మధ్యలో ఉట్టా చేతులు అమ్మాయి పాపం నిజంగా చెప్పాలంటే ఆయనకి ఎంతో క్రేజ్ వచ్చింది. ఆయనకి మాతో గత ఆయన అంటే ఈమెకి ఇంక ఇష్టం. ఇక ఈమె వాట్సాప్ డివి ఆయన ఫోటో పెట్టుకుంది, ఆయన అందగాని ఫోటో. ఈరోజు ఆయన ఒక భార్య పిల్లలు పెట్టుకుని ఆమె వచ్చి మా ఆయన దేవుడు, మా ఆయన చాలా మంచి వ్యక్తి, అమ్మాయిదే తప్పు, నువ్వు ఒక బజార్ అమ్మ, అసలు నువ్వు ఆడదానవై ఒక ఆడదాన్ని తిడుతున్నావు, నీకు బుద్ధి ఉందా? ఏ మొగైనా నీ మొగడు నీకు తీత చక్కగా ఉంటే ఈమె దగ్గర ఎందుకుంటాడు? 10 వీడియోలు చేశారు, బాగా కనెక్ట్ అయిపోయారు, లవ్ సాంగ్ చేశారు, ఇద్దరు బాగా క్లోజ్ అయిపోయారు. ఓడేమనుకుంటూ ఈ పిల్ల టచ్ అయింది అనే సాంగ్లు అట్లేదు వాళ్ళకి ఒక ఫీలింగ్ వచ్చింది, మా వైపు కంటే ఈవెన్ చేసుకుని సెట్ అయ్యేదని ఒక ప్లాన్ చేసి ఇద్దరు క్లోజ్ అయ్యారు. కాదు, మాధురి ఆల్రెడీ లవ్ ఫెయిల్యూర్ అయితే తను ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ చేస్తారు కాబట్టి ఇద్దరు ఒకటే సాంగ్ లో కంటిన్యూగా కొన్ని షూట్లు చేసారు, క్లోజ్ అయిపోయారు కదా. ఆడు అడ్వాంటేజ్ తీసుకొని అమ్మాయిని వాడుకున్నాడు. తెలుసా మీకు మాధురి? అంటే మాధురితో సాంగ్ చేస్తే నేను ఒక సాంగ్ నా ఫ్రెండే, నా ఫోన్ నెంబర్ ఉంది, నేను మాట్లాడతా, ఏదైనా సాంగ్ తెలిస్తే బాగా ఎలా ఉందని మాట్లాడుతుంది. ఒక సాంగ్ కూడా అమ్మాయితో దీని గురించి అసలు తను ఏం చెప్తుంది? మాధురితో ఇప్పుడు మాట్లాడొచ్చా? తన పాయింట్ ఆఫ్ వర్షన్ ఏంటి అనేది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ కి తనకు ఫోన్ చేయడం కరెక్ట్ కాదు, అడగడం కరెక్ట్. ఎట్లా జరిగింది కదా, నేను తనని వెళ్ళి కలిసి కూడా చెప్తా. తను ఏంటంటే ఒక అమ్మాయిని అంత టార్చర్ చేయొద్దు, టార్చర్ అని కాదు, సోషల్ మీడియాలో పెట్టొద్దు అట్లా. ఒక విషయము, ఆమె ఆ అబ్బాయితో దేవుని తెలుసు ఉందో తెలియదు, ఒక రూమ్కి వెళ్ళి ఒక ఆడపిల్లని బజార్ దానవు, నువ్వు ఈ బజార్ దాంతుండవు అని వాళ్ళ భార్య అనడం తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేరం ఆమె మీద కేసు వేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పెళ్లిగాని ఆడపిల్లని పట్టుకుని పబ్లిక్ ఆ పిల్లకు ఒక హీరోని అవకాశము, మంచి ఆపర్చునిటీ ఉన్న పిల్లని తీసుకొచ్చి ఈరోజు బయట పెట్టినాం మీ హస్బెండ్ కోసం. మీ హస్బెండ్ బుద్ధిమంతుడా? ఆ వేషం సిగ్గుసరం లేదా? మళ్ళీ నీతో కొడుకున్నప్పుడు భార్య ఉన్నప్పుడు ఆ పిల్ల పక్కన ఉండడం మీ వాడు సిగ్గు లేదా? ఎందుకుంటే అంటే మీ వాడు ఆ అమ్మాయి కావాలని కోరుకుంది కాబట్టి పక్కన ఉన్నాడు, నిన్ను వదిలేసి ఆ నైట్ పూట. అప్పుడు గమనించు, నువ్వు నువ్వు పండు బంగారం చెప్పు నువ్వు ఉన్నావా? ఏదో పెద్ద ఈమె పెద్ద సత్త సావిత్రి హీరో లాగా చెప్తుంది. కొంచెమైనా బుద్ధి ఉండాలా? వీడియో చూడండి, నాకు చాలా కోపం వచ్చిందండి. ఒక ఆడపిల్ల పరువు తీయడం కరెక్ట్ కాదు. అమ్మాయికి చుట్టాలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, ఆమె సూటైజ్ చేసుకుని చచ్చిపోయి మనం చేసుకుంటే ఏందండి? ఆమెకు ఒక ఆడపిల్ల తప్పు కదా అట్లా? హస్బెండ్ తప్పు కాదు, ఓన్లీ అమ్మాయిది మా హస్బెండ్ ని మార్చేసింది అని చెప్పి ఇప్పుడు అర్జెంట్ మార్చేది. ఒక నిమిషం, తను ఏమంటుంది, షూట్కి వెళ్ళినప్పుడు ఈశ్వర్ సాయి గారు చెప్తున్నారు, షూట్కి వెళ్ళినప్పుడు తను మీద పడుతుంది. ఓకే, తను మీద పడుతుంది, ఆ అబ్బాయి పైన ఇంట్రెస్ట్ ఉంది వాడికి పడుతుంది. నాకు బుద్ధి లేదా? నాకు ఆల్రెడీ పెళ్ళయింది, ఒక బాబు ఉన్నాడు, ఇంట్లో భార్య ఉంది, సంసారం చేస్తున్నా, ఎందుకని దూరం పెట్టొచ్చుగా. సరే, ఈ అమ్మాయి మీద పడుతుంది, తనకి ఇంట్రెస్ట్ ఉంది, ఎంజాయ్ చేస్తున్నాడు. అట్లా రోజుకు ఒక అమ్మాయితో షూట్కి వెళ్తాడు. ఎంతమంది అమ్మాయిలతో చేస్తాడు? మీ ఫ్రెండ్ అంటున్నారు, వాళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారా నిజంగా? నాకు ఆమె ఫ్రెండ్ ఈశ్వర్ సాయి ఎవరో నాకు తెలియదు. ఈ సాంగులు ఉట్టా సాంగులు గాజులు రాత్రి అయింది. నాకు ఆ అబ్బాయి ఎవరో తెలియదు. నాకు ఒకరోజు తనతో మాట్లాడుతుంటే ఒకరోజు చెప్పింది, నాకు ఈశ్వర్ సాయి కొత్త సాంగ్ వచ్చిండు, బాగున్నాడు, నీ ఫ్రెండ్ అయితే అంటే ఆ పిల్ల నా ఫ్రెండ్ అంటే ఒకసారి కలిపి ఒక్క ఫోటో ఇప్పింది. తన బతలాడింది, ఎవరబ్బా ఈశ్వర్ సాయి అంటే ఓపెన్ చేసి చూస్తే సాంగ్లు ఉన్నాడు. ఆ అమ్మాయి నా ఫ్రెండ్ అడిగిన, ఒకసారి నాకు అబ్బాయిని కలిపి ఇచ్చావా, నాకు ఫోటో దిగాలంది, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి లైక్ చేస్తుంది, ఒక ఫోటో దిగా, ఓకే బాలు మాట్లాడిస్తలే అని చెప్పింది. చెప్తే నేను అబ్బాయి గురించి అమ్మాయి అయితే చాలా జెన్యూన్, ఒక సాంగ్ చేసాము, మేము ఒకే హోటల్లో ఉన్నాము, ఆ రూమ్ నాది, ఈ రూమ్ అమ్మాయిది, చాలా బాగా మాట్లాడింది, అమ్మతో నేను రీల్ కూడా చేశాను, చాలా పద్ధతిగా ఉంది. కానీ ఆ అబ్బాయికి ఈ మధ్యలో అబ్బాయి ఫేమస్ అయింది, అంతకుముందు తెలియదు. ఏదో అమ్మాయికి లవ్ బ్రేకప్ అయిందో ఫెయిల్ అయిందో ఆమె పర్సనల్ లైఫ్. ఈ అబ్బాయితో సాంగులు బాగా చేసింది, బాగా ఇద్దరు కమిట్ అయిపోయే ప్లాన్ తోటే పెళ్లి చేసుకుందాము, లైఫ్ లాంగ్ ఉందామని ఒక ఫిక్స్ అయ్యింది. ఈ పెళ్ళంతా కొంచెం దూరం పెట్టడం, పెళ్ళని నువ్వు నాకు వద్దని చెప్పి ఈ పిల్లతో ఎక్కువ ఉండడము వాళ్ళ భార్యకు నచ్చలేదు. అది గమనించి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు, రెడ్డి హోటల్ ఉన్నారు, ఒకే రూమ్ లో ఉన్నారు, మేము అందరం షూట్కి వచ్చాము, నువ్వు కార్ వేసుకున్నా అంటే క్యాబ్ వేసుకుని ఆమె నైట్ పూట వచ్చింది. ఇన్ఫర్మేషన్ లేని ఆమె అక్కడికి రాదు, ఎగ్జాక్ట్గా కావాలని చెప్పి వాళ్ళు ఇద్దరు పట్టించిండ్రు.
ఎవరు కాదు, దాంట్లో వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్నే పట్టించిండ్రు. ఓకే. అది బయటపడదు. ఇన్ని రోజులు బయటపడింది, ఇన్ని రోజులు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరు దొరకలేరు. ఈ రోజు బయటపడదు. చేతిలో జీలకర్ర బెల్లం నెత్తి మీద పెట్టేది ఇట్లా అయిపోయింది. మా నిజం husband చెప్పండి, అలాంటోడు ఆ కాదు, పిల్ల చాలా తప్పు. మంచోడు అని మా ఆయన శ్రీరామచంద్రుడు, మా ఆయన డ్రింక్ చేయడు, మా ఆయన వేరే వాళ్ళతో కరెక్ట్ కాదు. ఫస్ట్ మీ ఆయనకు బుద్ధి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు నేను ఉంటే వాడిని చెప్పుతో మా కొట్టాను, husband వాడిని ఏమీ కొట్టలేదు తెలియదు. అసలు. ఒక్క నిమిషం చెప్తాను. వాడు బాత్రూంలోకి వెళ్ళి ఒక్క వస్తే నిమిషం. కాదే, వాడు బాత్రూంలోకి వెళ్ళి వస్తే కొట్టట్లేదు. మా ఆయన దేవుడా బుద్ధి ఉండాలి. వేస్ట్ గా నువ్వు మా పక్కన వండుకున్నప్పుడు నీ పెళ్ళని చెప్పడానికి రాదు. అప్పుడే గువ్వ మీద ఏం చేస్తున్నావు, ఏ వీడియో పెట్టేసాయి, ఏంది ఆ పిల్ల ఆడపిల్ల అని చెప్పి గుంజుకపోవాలి. అమ్మాయి ఆ టైంలో ఏం మాట్లాడతామండి. నాకు అగ్ని పరీక్షలు కూడా అదే జరిగింది. ఓకే. జడ్జెస్ కదా, తిడితే ఇజ్జత్ పోతుంది. వాళ్ళని ఏమన్నా అంటే నన్ను బిగ్ బాస్లో పంపారని చెప్పి ఇట్లున్నా బుద్ధిమంతులాగా. ఇలాంటివి చేస్తే తీసుకుంటారు అంటే నేను ముందే ప్రిపేర్ అయిపోయేటోని. మరి నాకేం తెలుసు. అమ్మాయిని చూసారండి, బెడ్ మీద ఇట్లా సైలెంట్, చెంప మీద కొట్టి కూడా అమ్మాయి ఒక మాట. వాళ్ళు ముగ్గురు ఒకటైపోయారు. ఈశ్వర్ సాయి తన వైపు ఒక్క మాట మాట్లాడతలేడు. తనకి ఏం చేయాలో అర్థం కాక పాపం నాకైతే చాలా అంటే చాలా బాధ ఇట్లా అనిపించింది. సైలెంట్. అవును, ఆ ప్రతి ఇంట్లో టైంలో ఉంటారు అమ్మాయిలు. ఎవరైనా ఆ టైంలో ఏం చేయాలని ఆలోచన వస్తుందండి. ఇప్పుడు నవదీప్ గారు బెడ్రూమ్ ఉంటారు, నవదీప్ గారు బెడ్రూమ్ ఉంటారు. సడన్గా వాళ్ళ ఇంటికి పోతాను, నేను తెలియంది. నన్ను చూసి ఏం చేస్తాడు, ఎగ్జాంపుల్ షాక్ అవుతాడా లేక అదుస్తా ఆ టైంలో? చెప్పండి మీరే, నేనే అనుకుందాం. షాక్ అవుతారు, ఆ? షాక్ అవుతారు. ఆ పిల్ల కూడా గదే పని చేసింది. లేక షాక్ అరుస్తాడు అంటే నేను ఆయన బెడ్రూమ్లో నేను కూడా ఆయన పట్టుకుని అరిచేవాడిని ఏమో. ఎప్పుడైనా ఏ మనిషిని తక్కంచిన ఏదని చెప్తా. ఓకే. సో ఫైనల్గా మీరు ఇదే చెప్పాలనుకుంటున్నారు అంతే. సో ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది టైం. చాలా టైం ఇచ్చారు. అండ్ మనందరికీ తెలిసిన ఉప్పల్ బాలు ఒకటి, తన చిన్నప్పుడు కష్టాలు, ఫుడ్ తినడానికి కూడా లేని దగ్గర నుంచి ప్రతిదీ తను మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు సపోర్ట్గా ఉన్నారు, ఆ కృతజ్ఞతను ఆయన గుర్తుపెట్టుకున్నాడు. వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈస్ హ్యాపెండ్. లైఫ్లో ఆపర్చునిటీస్ ఉంటాయి, గ్రోత్ కూడా అలానే ఉంటుంది. ఫైనల్గా ఒకటి చెప్తా అన్నారు. బిగ్ బాస్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం, కానీ సామాన్యులకు అవకాశం ఇస్తున్నాను అగ్ని పరీక్ష పేరుతో పిలిచి ప్రతి ఒక్కరిని ఇన్సల్ట్ చేస్తున్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ. సరే ఓకే, వాళ్ళందరి గురించి నాకు తెలియదు, వాళ్ళు తప్పు చేసిరో ఒప్పు చేసిరో వీడియోస్ ఎలా ఉంటాయో నాకైతే తెలియదు. కానీ ఉప్పల్ బాలు చిన్నప్పటి నుండి నేను చూస్తున్నా, తను ఎంత జెన్యున్ ఉంటుందో నాకు తెలుసు. కానీ ఒక బిగ్ బాస్ అనే వేదిక మీదకి అగ్ని పరీక్ష పేరుతో పిలిచి మా బాల్ని చాలా ఇన్సల్ట్ చేసిరు, నాకు అది నచ్చలేదు. ఓకే. ప్రతి ఒక్కరిని బిగ్ బాస్కు అగ్ని పరీక్ష వెళ్ళిన ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూస్లో ఏం చెప్తున్నారు, ఎవరన్నా ఒక్కరన్నా బిగ్ బాస్ గురించి చెప్తున్నారా? మంచిగా ఉంది షో, నాకు నచ్చింది, అగ్ని పరీక్ష బాగుందని. ఒక నలుగురిని సెలెక్ట్ చేసి వాళ్ళు ముందే స్క్రిప్ట్ ప్రకారం పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకే ఫేవర్గా మాట్లాడుతున్నారు, వాళ్ళనే బిగ్ బాస్ హౌస్లోకి తీసుకుంటారు. అది ముందే తెలుసు, తెలిసినాక అందరినీ ఇన్సల్ట్ చేయొద్దు కదా. ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు, ఇట్లనే కంటిన్యూగా చేస్తే బిగ్ బాస్ అనేది ఎవరు చూడరు. అది మీరు చెప్పాలనుకున్నారు. ఓకే. ఇప్పటి వరకు ఎన్నో స్ట్రగుల్స్, కష్టాలు చూసి ఇక్కడి వరకు వచ్చి అందరితో బాలు అంటే మంచోడు, ఎవరికైనా కష్టం వస్తే బాలు ఉంటాడు అనే స్టేజ్కి మీరు వచ్చారు. ఇదే మంచితనంతో మీకు ఇంకా పెద్ద ఆపర్చునిటీస్ రావాలి, వస్తాయి, మీరు లైఫ్లో సక్సెస్ అవ్వాలి అని చెప్పి నా సైడ్ నుంచి నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చెప్తున్నా, నాకు స్పెషల్గా బిగ్ బాస్ ఆపరిచి రాకుండా పర్లేదు, కానీ మళ్ళీ అయితే బిగ్ బాస్ తీసుకున్నాను. అదొకటైతే చెప్తాను, అంతమించి ఏం లేదు. నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టము. నాకు ఇండస్ట్రీ వాళ్ళ అన్నం తిన్నా, ఇండస్ట్రీ అయితే ఎప్పటికీ మర్చిపోలేను. ప్లీజ్ నన్ను తీసుకుంటే రేటింగ్ వస్తుంది. వైల్డ్ కార్డ్ తోటనే ఉప్పలపాలను తీసుకోండి, 2 వీకులు చూడండి, నచ్చితే ఉంచండి, నచ్చకుంటే బయటికి పంపేయండి. కానీ నేను వచ్చానంటే బిగ్ బాస్కు ఇన్ని రోజులు చేసిన బిగ్ బాస్ వేరే, ఉప్పలపాలు వచ్చిన బిగ్ బాస్ వేరే ఉంటుంది. ఇది మాత్రం చరిత్రలో మిగిలిపోతుంది. బిగ్ బాస్ బ్రాండ్ అనేది ఇక ఎప్పటికీ చరిత్రలో రాస్తారు, గిన్నిస్ బుక్ అయితే ఎక్కుతుందని నేను కోరుకుంటున్నాను. అంతకన్నా ఎక్కువ చెప్పలేను. నా గొప్ప లేదు, నాకు అంత ఫ్యాన్స్ ఉన్నారు, అంతమంది నన్ను పోతే చూడాలని కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్నారని అది నాకు తెలుసు. ఓకే. బాలు మీరు చెప్పినట్టే బిగ్ బాస్ మిమ్మల్ని ఇన్ ఫ్యూచర్లో అయినా పిలవాలి, మీరు అనుకున్న డ్రీమ్ రీచ్ అవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నాను. ఈ ఛానల్ మాత్రం చూడండి, నా ఇంటర్వ్యూ మొత్తం ఉంటుంది ఇదే ఛానల్. హాయ్ డ్రీమ్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, చూడని వాళ్ళంటే కూడా ఓపెన్ చేసి చూడండి ఈ ఛానల్ని.